సో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైల్స్ క్లియర్ చేసిన విధానాన్ని బట్టి ర్యాంకింగులు ప్రకటించాడు. దానిలో మొదటి ర్యాంకు ఎండి ఫరూక్ మైనారిటీ న్యాయశాఖ మంత్రికి వచ్చింది. అయితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి అంటే దానిలో పవన్ కళ్యాణ్కి మాత్రం 10th ర్యాంక్ వచ్చింది, చంద్రబాబు నాయుడికి 6th ర్యాంక్ వచ్చింది, అలాగే లోకేష్కి 8th ర్యాంక్ వచ్చింది. సో ఈ ర్యాంకులను బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే చాలా కాంట్రవర్సీలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదేమని చెప్తా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ని చివరికి దోసేయాలి కాబట్టి లోకేష్ని 8th పెట్టాడు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ మీడియా కూడా విమర్శిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసినప్పుడు అది అవునా కాదా చూద్దాం. అసలు ఈ ర్యాంకింగ్ల వల్ల ఏమైనా ఉపయోగం అంటే ఫైల్ క్లియరెన్స్ వల్లనే వచ్చింది అంటే పని అయిపోయిందని అర్థమా, ప్రజలకు మంచి జరిగిందని అర్థమా? సో ప్రజలకు మంచి జరిగిన దాన్ని బట్టి, మంచి పనులు చేసిన దాన్ని బట్టి, యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిన దాన్ని బట్టి ర్యాంకింగ్లు ఇస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి క్లియర్ చేసారు కాబట్టి ర్యాంకింగ్ ఇస్తా అంటే ఫైల్ మీద సంతకం అనేది ఎఫిషియన్సీని సూచిస్తుందా, దాన్ని బట్టి కూడా ర్యాంకులు ఇవ్వచ్చా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ లాస్ట్లో పెట్టాడన్న చర్చ మరి దారి ఎలా తీస్తుందనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.